హాయ్ అండి. ఇవాళ నేను పచ్చిపులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఒకసారి షేర్ చేద్దామని నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఇలాగా నేనైతే రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిపులుసు చేస్తున్నానండి. రకరకాల పచ్చిపులుసులు చేస్తారు. వంకాయ పచ్చిపులుసు చేస్తారు, ఇలా ఉల్లిపాయది చేస్తారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేగా చేస్తారు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో నేను నా స్టైల్లో పచ్చిపులుసు చెప్పేస్తాను. మ్యాక్సిమం అందరూ ఉల్లిపాయలు పచ్చివి ఈ చింతపండు రసంలో వేసేస్తారు. నేను అలా వేయకుండా నేను కొంచెం ఫ్రై చేసి వేస్తాను అనమాట. అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఇలా ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకోవాలి, పెద్ద పెద్దవి. నేను రెండు పెద్దవి తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి, చాలా ఎక్కువ పడతాయి. నేను 10 to 12 పడ్డాయి నాకు. అలాగే చింతపండు రసం, చింతపండు రసం నేను గిన్నెడు అయింది కదా, కొంచెం గిన్నెడికి ఎక్కువ అయింది కాబట్టి నేను దానికి తగ్గట్టుగానే మనం బెల్లం కూడా తీసుకోవాలి. సో చింతపండు అంటే పచ్చిపులుసు అంటే ఒక పులుపు ఒక్కటే ఉండదు, తీపి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ చింతపండు రసంలో మనం ఇది బెల్లం పౌడర్, నాది బెల్లం పౌడర్ అండి, పౌడర్డ్ బెల్లం కాబట్టి నేను 1/2 కప్పు వేసేస్తున్నాను. పడుతుందండి, ఎందుకంటే ఎంత పులుపు ఉంటుందో అంతకు తగ్గట్టు మనం వేయాలి. అలాగే దానికి తగ్గట్టు 1 స్పూన్ నిండా ఉప్పు వేయాలి. సో ఇవన్నీ కలిపేయాలండి. సో ఇవన్నీ నేను కలిపేసి మీకు మళ్ళీ నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో హాఫ్ మాత్రం తప్పకుండా పడుతుందండి. పౌడర్డ్ బెల్లం మాత్రం 1/2 కప్పు పడుతుంది. సో మీరు 1/2 కప్పు వేసేసుకోండి, ఎందుకంటే మనం తీసుకున్నది ఎక్కువ చింతపండు రసం కాబట్టి చింతపండు రసాన్ని బట్టి మనం బెల్లం వేయాల్సి వస్తుంది. అలాగే ఉప్పు కూడా వేయాల్సి వస్తుంది. మీకు రుచికి తగినంతగా మీరు వేసుకోండి. మాకు రుచికి తగినంతగా నేను వేశాను. మేము తక్కువే తింటాం కాబట్టి అసలైతే ఎక్కువ పడుతుందేమో, కానీ నేను ఇంకా వేయను. సో మీరు రుచికి తగినంతగా మీరు వేసుకోండి. కానీ పచ్చిపులుసులో మాత్రం కంపల్సరీ బెల్లం వేయకపోతే మాత్రం అసలు టేస్ట్ రాదండి. కంపల్సరీ వేయాలి, 1/2 కప్ అయినా వేయాలి. ఓకేనండి. నేను తర్వాత ఇప్పుడు దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఇందాక నేను మీకు చూపించాను కదండి చింతపండు రసం, అందులో బెల్లం వేసాను, 1/2 కప్ బెల్లం వేసేసాను, అలాగే సరిపడా ఉప్పు వేసేసాను. సో ఆ రసం అక్కడ రెడీగా ఉంది, అంటే పచ్చిపులుసు రెడీగా ఉంది. సో దీనికి మనం వేసుకునే పోపులన్నీ మీకు చూపించేస్తాను. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఒక నిమిషం అండి, నేను ఇంగు తీసుకొస్తాను. ఇంగు తీసుకోలేదు, 1 minute అండి, ఎందుకంటే నేను ఒక చేత్తో నేను చేస్తాను. సో ఇబ్బంది అవుతుంది, నేను తీసుకొస్తాను. ఒక 1 minute. సో పోపు వేగింది కదండి, ఇప్పుడు మనం ఇంగు వేద్దాం. పడుతుందండి, పచ్చి పులుసు కదా, ఇంగు బాగా పడుతుంది. 1 minute. ఇంగు పడుతుందండి. వన్ మినిట్. సో ఇందాక ఇంగు వేసేసాను కదండి, సరిపోతుంది, బాగానే పట్టింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కంపల్సరీ చాలా ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే అంతా పచ్చిపులుసుకి టేస్టే ఈ పోపు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలే. సో ఇవి మనం తక్కువ వేసుకున్నామంటే, అలాగే కరివేపాకు, కొత్తిమీర. అసలు కరివేపాకు, కొత్తిమీర లేనప్పుడు మీరు పచ్చిపులుసు అసలు మానేసుకోవచ్చు. ఆ 2 కంపల్సరీ ఉంటేనే మనం పచ్చిపులుసు అనేది మనం చేయాలి. సో ఇది చాలామందికి చాలా ఇష్టమైనది. ఎక్కువ సమ్మర్ సీజన్లో చేసుకునేవారు చలవని. ఇప్పుడు అందరూ చాలా టేస్టీగా ఉంటుందని చేసుకుంటున్నారు. ఇది కందిపొడిలో నంచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కందిపప్పు పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. చాలా చాలా బాగుంటాయి. కొన్ని కందిపొడిలో మాత్రం చాలా బాగుంటుంది పచ్చిపులుసు, దాని కాంబినేషన్ అన్నమాట. సో పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయండి. వేగాలి, బాగా వేగితేనే దాని కారం కూడా పోతుంది. ప్లస్ మనం ఎప్పుడైతే ఈ పచ్చిపులుసులో ఇవి వేసేస్తామో అవి కాసేపు అయ్యాక, నానిపోయాక అవి పుల్లగా తీయగా అయిపోతాయి. ఎందుకంటే మనం బెల్లం కూడా వేస్తాం కాబట్టి అసలు కారం అనేదే ఉండదు. సో దీని తర్వాత అవి వేగిపోయాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు వేసుకున్నానని చెప్పాను కదా, పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇవి ఒకసారి మగ్గాలి. ఇవి 1 నిమిషం మగ్గాక నేను మీకు చూపిస్తాను. చూసారా, ఇలా మగ్గుతున్నాయి అన్నమాట. మరీ ఎక్కువ వేగిపోక్కర్లేదండి, ఎందుకంటే పచ్చిపులుసు కాబట్టి 1/2 స్పూన్ పసుపు వేయాలి.
అంటే కొంచెం క్రంచీగానే ఉంచితేనే బెటర్. క్రంచీగానే ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ అసలు పచ్చి ఉల్లిపాయలు వేస్తారు, కానీ నేను నా స్టైల్లో చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. కొంచెం కలర్ కోసం ఎండు కారం వేసేసి, ఇందాక మనం పచ్చిపులుసులో మనం చింతపండు రసంలో మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఇక్కడ అసలు ఇంకా ఉప్పు వేయవలసిన అవసరం లేదు. ఇలా శుభ్రంగా కలిపేసి, ఈ గరిటె ఎందుకు పెట్టానంటే ఎలాగో ఇప్పుడు పచ్చిపులుసులో ఇదే కదా దింపేది అని ఇదే ఉంచేసాను, దీంతోనే ఫ్రై చేసేసాను. సో ఇంకా నా స్టైల్ ఏంటంటే ఇప్పుడు అన్నీ వేగిపోయాయి, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయి కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం గార్నిష్కి దాచిపెట్టుకోండి, కొంచెం వేసుకోండి, బాగా కలిపేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీర వేయండి, కొంచెం దాచిపెట్టుకోండి. కొంచెం అంటే అన్నీ ఎలా ఉండాలంటే కొన్ని వేగినవి కొన్ని అలా ఉంటేనే అది పచ్చిపులుసు బాగుంటుంది. సో ఇలాగనమాట. సో మనం అన్నీ కవరప్ చేసాం కదా. ఇప్పుడు నా స్టైల్లో మీకు చెప్తాను. నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మినపప్పు, శనగపప్పు ఉంటుంది చూసారా, అది వంకాయ పొడి, ఇంచుమించు వంకాయ పొడి, ఇందులోనే మిరియాలు అన్నీ ఉంటాయి కదా, ఈ వంకాయ పొడిని వేసేసేయాలి. ఇప్పుడు ఈ వంకాయ పొడితో మనం ఈ పోపు అంతా, ఈ ఉల్లిపాయలంతా ఇందులో వేగిపోయాక ఇప్పుడు కొంచెం నేను మొన్న రెడీ చేసి పెట్టుకున్నాను నువ్వుల పొడి, అది కూడా వేసేయాలి. ఇది వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. సో మనం వేసిన వంకాయ పొడి, ఈ నువ్వుల పొడి, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ పోపు, ఇవన్నీ చాలా చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయిందండి. నేను దీన్ని తీసేసి మీకు చూపిస్తాను. నేను దగ్గరికి అంటే పచ్చిపులుసు దగ్గరికి తీసుకెళ్ళాక నేను దాంట్లో వేసేసి మీకు చూపిస్తాను. సో ఇలా అవుతుందండి. మొత్తం అంతా వేగిపోయింది కదా, ఎంత బాగా ఉంది చూసారా. మనం వేసిన పొడులు అన్నీ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఈ పచ్చిపులుసులో ట్రాన్స్ఫర్ చేసేయాలి. దీన్ని తీసుకెళ్ళి మనం ఈ పచ్చిపులుసులో మొత్తం అంతా దీంట్లో వేసేయాలి. ఎంత ఉందో అంత చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు నేను కందిపొడి కూడా మీకు షేర్ చేశాను ఎలా చేసుకోవాలో. సో కందిపొడి చేసుకుని ఇలా పచ్చిపులుసు చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా ఈ ఉల్లిపాయ ముక్కలది అంతా వేసేసేయాలి. మనం వేసింది చింతపండు ప్లస్ పౌడర్డ్ బెల్లం, కొంచెం నల్లగానే ఉంటుంది. సో బాగుంటుందండి, పచ్చిపులుసుకి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇలా ఇవన్నీ వేసేసాం. మనం వేసేసాక పైనుంచి ఇందాక నేను దాచిపెట్టుకోమన్నాను కదా, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ మనం వేసేసుకోవాలి. వేసేసుకుని కలిపేసుకోవడమేనండి. అయిపోయిందండి పచ్చిపులుసు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. చాలామందికి ఫేవరెట్ అండి. ఇప్పుడు రెస్టారెంట్స్లో నాకు తెలియదు కానీ ఫంక్షన్స్లో అయితే పచ్చిపులుసు పెడుతున్నారు. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో తినచ్చు. కందిపొడిలో చెప్పాను కదా ఇందాక, శనగపప్పు పచ్చడి తినచ్చు, కందిపప్పు పచ్చడిలో తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఆవకాయలో కూడా బాగుంటుందండి. ఆవకాయ వేసుకుని మధ్యలో ఇది వేసుకుని నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. అలాగే ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ కూడా చాలా ఫేమస్ అండి. ముద్దపప్పులో కూడా చాలా బాగుంటుంది. వేయించిన ముద్దపప్పులో ఇది నంచుకుని తినండి, సూపర్ ఉంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి దీని రెసిపీ. సో నేను మీకు తప్పకుండా మంచి రెసిపీసే షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ చాలా చాలా టేస్టీ అయినది మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కరెంట్ లేకపోయినా మీరు అందరూ పాపం నా వీడియో చూడాలనే కోరుకుంటున్నాను. బట్ నేను మీకు షేర్ చేయాలని షేర్ చేసేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.